లాంగ్ ఫ్రాక్స్ మంచి ఫిట్టింగ్ రావాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది సైడ్ జాయింట్స్. అవి మంచిగా చేస్తేనే ఫ్రాక్ అనేది మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు దేవన్షి డిజైన్స్. ఇక్కడ చూపిస్తున్న లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నేను బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నానండి బాడీ పార్ట్కి. ఫస్ట్ అడ్డంగా ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ కింద నుంచి పైకి ఇంకొక ఫోల్డింగ్ చేయండి. 4 లేయర్స్ వస్తాయి. తర్వాత హైట్ మార్కింగ్ చేసుకోండి. నేను ఖర్చులతో కలిపి 15 ఇంచులకు మార్కింగ్ చేశాను. హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హైట్ దగ్గర ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేయాలండి. ఇది బోట్ నెక్ కాబట్టి 7.5కి పెడుతున్నాను. నార్మల్ నెక్ అయితే 5 ఇంచెస్ 5.5 అలా సరిపోతుంది. అదే 7.5 నేను ఆ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే చంకదింపు అనమాట. ఇటు సైడ్ కూడా 7.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి చంకదింపు దగ్గర నీట్గా రావడానికి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 7 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ అనేది తగ్గించేసానండి. ఇప్పుడు ఈ పైన షోల్డర్కి మార్కింగ్ చేసుకున్న 7.5, కింద మార్కింగ్ చేసుకున్న 7 ఇంచెస్ ఈ విధంగా కలిపేసుకోండి ఒక బాక్స్ లాగా. ఆ 1/2 ఇంచ్ మైనస్ చేయడం వల్ల ఏంటంటే చంక దగ్గర లూజులు కానీ ముడతల్లా కానీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్. 40ని బై 4 చేయాలన్నమాట. ఎందుకంటే ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది, 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి బై 4 చేస్తే మనకి 10 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 10 ఇంచెస్ని మనం ఈ విధంగా ఈ బాక్స్ ఉంది కదండి, ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ విధంగా మీరు చంక రౌండ్ అనేది తీయండి. ఆ చెస్ట్ లూజ్లోకి కలిసిపోవాలన్నమాట. ఈ చంక రౌండ్ అనేది ఈ విధంగా తీసేయండి సరిపోతుంది. ఇక్కడ నాకు 9.5 ఆర్మ్ లూజు ఇంకా ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ ఖర్చు కలిపి మొత్తం నాకు 10 ఇంచెస్ కావాలి. ఇదిగోండి కరెక్ట్గా నాకు 10 ఇంచెస్ అనేది వచ్చింది. ఒకవేళ మీకు అట్లా రాకపోతే కనుక ఆ చంకదింపు అనేది కిందకి కానీ లేదా పైకి కానీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు కిందన 9 ఇంచెస్కి నేను నడుము లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఒరిజినల్ వచ్చేసి 9 ఇంచెస్ నడుము లూజు. తర్వాత ఒక 1 ఇంచ్ డాట్లకి ఇంకొక 2 ఇంచులు ఖర్చుకి మొత్తం కలిపి 3 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా ఈ రెండు కూడా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసాను. ఇది అసలైన ఫిట్టింగు. తర్వాత మిగిలినంతా కూడా ఖర్చు అనమాట. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. నార్మల్ షోల్డర్ వచ్చేసి ఇంకా మిగిలినంతా కూడా నెక్కకు వదిలేస్తున్నానండి. అలాగే కింద సైడు ఈ విధంగా కింద నుంచి పైకి ఒక 1 ఇంచు ఇలా పైకి మార్కింగ్ చేసుకొని క్రాస్ తీసుకోవాలా. అలా తీయడం వల్ల ఏంటంటే ఫ్రాక్ ఫిట్టింగ్ కానీ ఫ్రాక్ వేసుకున్నప్పుడు సైడ్ నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా మార్కింగ్ చేసేసుకున్నాక ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవడమే. కటింగ్ చేసుకున్నాక ఇక్కడ మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కదా, అక్కడ మాత్రం ఈ విధంగా టక్స్ అనేవి పెట్టుకోండి. షోల్డర్ దగ్గర నడుము దగ్గర కూడా. ఇప్పుడు నేను ఫ్రంట్ డాట్స్కి మార్కింగ్ చేస్తున్నాను. 9 ఇంచెస్ అంటే 38 వస్తుంది కాబట్టి నడుము చుట్టుకొలత నేను ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ తక్కువగా ఉందనుకోండి మీది, అంటే 34, 32 అలా ఉందనుకోండి, 3.5కి మార్కింగ్ చేసుకోండి. పైన షోల్డర్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ విడదీసేసి కట్ చేసుకుంటాం కాబట్టి షోల్డర్ మార్కింగ్ తెలుస్తుంది. ఇప్పుడు పార్ట్స్ డివైడ్ చేసేసుకొని ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా ఈ విధంగా రాసేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ నడుము నెక్ మార్కింగ్ చేస్తున్నాను. 4.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి 4.5 మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కొంచెం కిందకున్న ప్రాబ్లం ఉండదు, కానీ బోట్ నెక్ విషయానికి వస్తే నార్మల్గా కిందకనేది ఉండకూడదు. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పైకి ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా 4.5కి మార్కింగ్ చేసేసుకొని ఒక డబ్బా షేప్ డ్రా చేసుకొని ఇలా కొంచెం బోట్ నెక్ అన్నాను కాబట్టి కొద్దిగా బోట్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా కొంచెం షేప్ తీసుకోండి. మరీ కిందకి చేసామనుకోండి, నేను ఫస్ట్ చేసినట్టుగా చేస్తే అది నార్మల్ రౌండ్ నెక్ లాగా అయిపోతుంది. కొంచెం షేప్ వచ్చేలాగా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని నెక్ అనేది కట్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర లో అనేది తీసి కట్ చేసుకోండి. ఇది మామూలుగా నార్మల్గా అయితే 1/2 ఇంచ్ పెడతాం కదా, ఈ బోట్ నెక్ వచ్చేసరికి ఒక 3/4 ఇంచ్ ఉండేలా చూసుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 4.5కి మార్కింగ్ చేశాను కదా.
ఫ్రంట్ నెక్ ఏమో 4 ఇంచెస్కి మార్కింగ్ చేశానమాట. ఇది కూడా సేమ్ బోట్ నెక్ షేప్ అనేది పెట్టేస్తున్నానండి. మనము నడుము దగ్గర ఒక 1 ఇంచ్ షేప్ తీసి ఎలా కట్ చేసామో ఇక్కడ షోల్డర్ కూడానండి, ఇటు షోల్డర్ ఆర్మ్ సైడ్కి ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్కి అనేది కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే బోట్ నెక్ షేప్ అనేది షోల్డర్ దగ్గర బాగా వస్తుంది. అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, వీడియో ఆన్లో లేదు. కాకపోతే ఇక్కడ రికార్డ్ అవ్వలేదన్నమాట. నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో మీకు నేను అప్లోడ్ చేస్తానండి ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను పేపర్ మీద. ఇంకా అలాగే ఈ శారీలో ఉన్న బార్డరు, పళ్ళు పార్టు, బ్లౌజ్ పార్టు ఇవన్నీ కూడా సపరేట్గా కట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా 3 మీటర్స్కి అలాగే 2 మీటర్స్కి పార్ట్స్గా డివైడ్ చేసి కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నార్మల్గా నడుము లూజ్ 30 ఇంచులు అనుకోండి, దాన్ని బై 4 చేయాలండి. ఇది ఎందుకంటే ఫ్రాక్ కటింగ్ అనమాట. 7.5 వస్తుంది. నేను ఇక్కడ మీకు ఆ క్లాత్ మీద చెప్పట్లేదు, చిన్న దాని మీద చెప్తున్నాను అనమాట. అంటే అది నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు లేరు, సో ట్రైపాడ్ అంతా కవర్ చేయలేదు కదా. ఒకవేళ కవర్ చేసి ఇలా పెట్టినా కూడా మీకు వీడియో అనేది క్లారిటీగా ఉండదు. అందుకని నార్మల్గా చిన్న క్లాత్ మీద నేను మీకు చెప్తున్నాను. అది కూడా ఇంచెస్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి చెప్తాను అనమాట. ఇప్పుడు మామూలుగా ఇది మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ అనుకుందాము. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ తీసాము, ఇక్కడ వచ్చేసి వేస్ట్ లూజు. ఇక్కడ నేను సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను, మీరు ఇంచెస్ ప్రకారంగా అర్థం చేసుకోండి. చూడండి, మొత్తం వేస్ట్ లూజ్ అంతా కూడా మనకి ఇక్కడ 7 సెంటీమీటర్స్ అనేది వచ్చిందనమాట. మీరు కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఈ విధంగా మొత్తం కొలిచేసుకోండి. ఇప్పుడు ఇది ఒకటే పార్ట్ కదా, ఇప్పుడు 2 పార్ట్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. 7 సెంటీమీటర్స్ అంటే 7 + 7 14 సెంటీమీటర్స్ వస్తుంది మొత్తం. ఈ మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ చుట్టుకొలత అనేది 14 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ 14 సెంటీమీటర్స్లో ఇక్కడ మనం ఖర్చు కూడా తీసేసుకోవాలి, మైనస్ చేయాలన్నమాట. అంటే ఫ్రంట్ బ్యాక్కి కలిపి నేను 1/2 ఇంచ్ చొప్పున మొత్తం 2 సెంటీమీటర్స్ నేను ఖర్చులకి మైనస్ చేస్తున్నాను. అలాగే ఈ మనం డాట్స్ కుడతాం కదా ఫ్రంట్ పార్ట్, ఇది కూడా హాఫ్ ఒక డాట్కి హాఫ్ సెంటీమీటర్, ఇంకొక డాట్కి హాఫ్, అలాగా 4 డాట్స్ వస్తాయి. అంటే మొత్తం 4 సెంటీమీటర్స్ అనేవి మనకి ఇక్కడ మైనస్ అవుతున్నాయి. 14 - 4 అంటే ఇంకా 10 సెంటీమీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఫ్రాక్కి రౌండ్ తీసుకోవడానికి మొత్తం మనకి 10 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ పడుతుంది. ఇదే ప్రాసెస్ని మీరు ఇంచెస్లో కన్వర్ట్ చేసుకోండి. అలాగే మీరు ఎంత అయితే ఖర్చు పెడతాం అనుకుంటున్నారో అంత మైనస్ చేసేయండి. డాట్స్కి వచ్చేసి మనకు ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనండి. ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే చెప్పండి. చూడండి, మనం ఈ శారీని అంతా కూడా ఒక ఫోల్డింగ్, అడ్డంగా ఒక ఫోల్డింగ్ చేశాక ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది కోన్ షేప్లో రావాలన్నమాట. మనం కట్ చేసుకున్న ఈ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ కోన్ షేప్ లాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చెయ్యాలి. అలాగే ఫోల్డింగ్స్ అనేవి మన వైపే ఉండాలండి, అదొకటి చూడండి. ఇప్పుడు ఈ కోన్ షేప్లోకి వచ్చింది చూడండి, అక్కడ మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు 10 సెంటీమీటర్స్ బై 4 చేస్తే 2.5 సెంటీమీటర్స్ అనేది వస్తుంది అనమాట. బై 4 చేయాలి, ఎందుకంటే బాడీ పార్ట్ మొత్తం మనం 4 భాగాలు కట్ చేస్తాం కదా. అలాగే మనం కట్ చేస్తున్న ఫ్రాక్ పార్ట్ కూడా మనకి 4 ఫోల్డింగ్స్లో ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు బై 4 చేస్తే ఎంత వస్తుంది మనకి? 3.5 వస్తుంది, అంటే 3.5 సెంటీమీటర్లు వస్తుంది. ఇప్పుడు మామూలుగా 3.5 సెంటీమీటర్లకు పెట్టి మీరు మార్కింగ్ చేయొద్దు. అందులో నేను ఒక 1/2 సెంటీమీటర్స్ మైనస్ చేసి 3 సెంటీమీటర్లకు పెట్టి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కొంచెం రౌండ్ షేప్ అనేది తీసాను అనమాట. రౌండ్ షేప్ అనేది రావాలి. ఆ రౌండ్ షేప్ వస్తేనే ఫ్రాక్కి ఫిట్టింగ్ బాగా ఉంటుందండి. కొంచెం రౌండ్ షేప్ అనేది తీసి ఇక్కడ చూడండి, ఇదిగోండి 3.5 సెంటీమీటర్స్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చి నేను 7 సెంటీమీటర్స్కి ఇట్లా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఆ హైట్ వచ్చేసి మనం ఎక్కడైతే నడుము సర్కిల్ డ్రా చేసుకున్నాం కదా, నడుము రౌండ్, అక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఫ్యాబ్రిక్ మీద అయితే ఇంచెస్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలుగా సెంటీమీటర్స్ ప్రకారంగా చూపిస్తున్నాను కాబట్టి, మీకు ఒకవేళ అలాగా రౌండ్ ఫ్యాబ్రిక్ పెద్దగా ఉంటుంది కాబట్టి రౌండ్ తీసుకోవడం కుదరకపోతే ఒకసారి 7 సెంటీమీటర్స్ వచ్చింది కదా, ఇక్కడ పైనుంచి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ 11 సెంటీమీటర్స్ వరకు వస్తుంది. అదే 11 సెంటీమీటర్స్ ఈ చివర ఏమైనా బరువైంది ఇలా పెట్టి, అంటే మీరు అంతసేపు కదలకుండా, అంటే ఫ్యాబ్రిక్ని అంతా ఇది దగ్గరగా చేసుకోలేము కదా, ఈ విధంగా
మెజర్ చేసుకుంటా కూడా మీరు ఒకటే పైన ఒకలాగే ఉంచేసుకొని టేపు ఇలాగా మీరు పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఈ రౌండ్ సర్కిల్ నడుము దగ్గర మార్కింగ్ కటింగ్ చేసేసుకోండి. తర్వాత ఈ రౌండ్ సర్కిల్ అనేది కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను పెడుతున్నాను కదా, అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ కాబట్టి రౌండ్గా చిన్న ఫ్యాబ్రిక్ కదా, రౌండ్గా రాలేదు. పెద్దదైతే నార్మల్గానే వచ్చేస్తుందండి. ఇలా వస్తుంది. ఈ కొంచెం సైడ్లు ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి కదా మీకు, అదేంటంటే మనం డాట్స్ కుట్టేసుకుంటే అందుట్లోకి పోతుంది అనమాట. ఆ క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఓకేనండి, ఇదిగోండి ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా మనం డాట్స్ ఎలాగ వేసుకోవాలి కదా, ఆ డాట్స్ పోయిన తర్వాత రిమైనింగ్ క్లాత్ అంతా కూడా మనకి ఇంకా నడుము, ఈ లెహంగా నడుము రెండు మొత్తం సరిపోతాయి అన్నమాట. ఈ నడుము కట్ చేసుకున్నాం కదా, ఇది ఉంచుకోండి. ఎందుకంటే ఇంకొక లేయర్ కట్ చేయాలి, మళ్ళీ లైనింగ్ కూడా కట్ చేయాలి. ఈ విధంగా మీరు 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని కోన్ షేప్ లాగా ఇట్లా ఆ చిన్న పీస్ అట్లా ఉంచేసుకున్నాం అనుకో నడుము మార్కింగ్ వచ్చేస్తుంది. ప్రతిదీ మనం మెజర్ చేసుకోకుండా ఇంకా తర్వాత హైట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను అంచు అనేది స్టిచ్ చేశాను కదా, బార్డర్ అనేది. ఇప్పుడు సెకండ్ ఫ్యాబ్రిక్ ఉంది, సెకండ్ లేయర్ ఉంది కదా, అది ఏం చేస్తానంటే ఒక 5 ఇంచెస్ వరకు మైనస్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 2 సెంటీమీటర్స్ వరకు మైనస్ చేసేసి, నార్మల్గా ఫ్యాబ్రిక్తో అయితే ఒక 5 ఇంచెస్ అనేది మైనస్ చేసేసి ఇట్లాగా రౌండ్ అనేది తీసాను అనమాట. కిందనే రౌండ్ తీసానండి, పైన అంతా కూడా నడుము లూజ్ ఇవన్నీ కూడా సమానంగానే ఉంచాను. ఓకేనండి, ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. పైన లేయర్ వచ్చేసి చిన్నది వస్తుంది, కింద లేయర్ ఏమో పెద్దది వస్తుంది. దానికి మళ్ళీ అంచు అటాచ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి బాడీ పార్ట్ది బాడీ పార్ట్ది అనమాట. ఓకేనండి, ఇంక ఇంతే. లోపల లైనింగ్ అనేది వేస్తాను అనమాట. ఇంతేనండి, చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఫ్యాబ్రిక్ మీదే కటింగ్ చేసి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అలాగే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మొత్తం హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్ ఇవన్నీ కూడా ఇట్లా ఈ క్లాత్ మీద అనేది లైనింగ్తో ప్రకారంగా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని కటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి బాడీ పార్ట్కి వేస్తున్నాను అనమాట. మనం ఎలాగైతే లైనింగ్ 4 ఫోల్డింగ్స్ చేసామో బాడీ పార్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 ఫోల్డింగ్స్ చేసేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేస్తానండి ఇక్కడ. ఓకేనా, ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. అలాగే నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా కట్ చేసేసుకున్నాను కదా, వీటిని నేను బార్డరు ఇంకా లైనింగ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా సైడ్ జాయింట్లు పడతాయి కదా మామూలుగా ఫ్యాబ్రిక్స్కి, అవన్నీ కూడా స్టిచ్ చేసేస్తాను. అవి ఇంకెక్కడ చూపించట్లేదులేండి. అయితే ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాడీ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ బాడీ పార్ట్లోని ఒక పార్ట్ తీసుకోండి, 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఒక పార్ట్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్కి తిప్పండి మంచి వైపున. దాని మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వేసేయండి. ఈ విధంగా వేసి ఫస్ట్ నెక్ రౌండ్ స్టిచ్ చేయండి. మామూలు నార్మల్ కుట్టే పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఇక్కడ నేను క్యాన్వాస్ కానీ పైపింగ్ కానీ ఏది వేయట్లేదండి. అది స్టిచ్ చేసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ విడుతోని ఒక 1/4 ఇంచ్ విడుతో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసి ఈ విధంగా రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఆ టక్స్ పెట్టిన తర్వాత ఈ లైనింగ్ని ఈ విధంగా సపరేట్ చేసి లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలా చూడాలి. ఆ లోపల ఉన్న ఖర్చు కూడా లైనింగ్ వైపు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కుట్టంతా కూడా ఈ విధంగా నెక్ రౌండ్ ఎలాగైతే ఉందో అలాగే ఈ లైనింగ్ని ఎక్కడ సాగదీయకుండా నిదానంగా ఒక పక్కకి నెట్టుకుంటా ఈ విధంగా లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలా చూసుకోండి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనం నార్మల్గా లైనింగ్ అనేది మనకి పైకి కనిపించకుండా ఉంటుంది నెక్ తిరిగేసి కుట్టిన తర్వాత. ఓకేనండి, ఇలాగా ఇప్పుడు ఈ విధంగా తిప్పేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీకు కావాలనుకుంటే కుట్టు పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక వదిలేసేయండి, అలా కూడా బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ మొత్తం నెక్ అంతా కూడా ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసానండి. చివరి వరకు కూడా నీట్గా ఎక్కడ ముడతలంటే రాకుండా ఈ విధంగా వేసేసుకోండి. ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ లైనింగ్తో పాటు సమానంగా ఇదంతా కూడా ఎక్స్ట్రాగా పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకోండి. జాయింట్ చేసేయండి. లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసి
ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా మీరు తీసేసేయండి, కట్ చేసేయండి. సేమ్ రెండో దాన్ని కూడా అలాగే కుట్టేసుకోండి. నేను ఇక్కడ హ్యాండ్ని కూడా అదే విధంగా తిరిగేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పైన పెట్టేసి దాని కింద లైనింగ్, దాని మీద లైనింగ్ పెట్టి ఈ విధంగా తిప్పుతున్నాను. ఆ రౌండ్ షేప్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం నీట్గా కుట్టుకొని తిప్పండి, మళ్ళీ అక్కడ షేప్ అవుట్ అనేది అవుతుంది. ఇది కూడా సేమ్ అలాగే కుట్టేసుకొని ఈ కార్నర్ షేప్ దగ్గర నీడిల్ అనేది కిందకు ఉంచి క్లాత్ని తిప్పుకొని అప్పుడు మళ్ళీ మీరు ఇలాగా క్లాత్ని తిప్పుకొని మళ్ళీ ఈ కుట్టడం అనేది స్టార్ట్ చేయండి. అలా అయితే మనకి నీట్గా వస్తుంది. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కూడా అలాగే తిప్పాలన్నమాట, అలాగే కుట్టాలి. ఓకేనండి. ఈ హ్యాండ్కి కూడా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఈ విధంగా లైనింగ్తో పాటు సమానంగా కుట్టు వేసేసుకొని పెద్ద కుట్టు పెట్టేసి కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా మీరు కటింగ్ అనేది చేసేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా చేసేయండి. నేను ఇక్కడ ఒకటే చూపిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను షోల్డర్స్ జాయింట్ చేసేస్తాను, అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేస్తానండి. ఇది అందరికీ తెలిసిందే కదా, షోల్డర్స్ జాయింట్స్, హ్యాండ్స్ జాయింట్స్. ఇంక ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇలా మొత్తం హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తాను అనమాట. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. ఇక్కడ మొత్తం షోల్డరు ఇంకా అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి ఇలా రెండు సమానంగా వచ్చినాయో లేదో. ఇలా ఒకవేళ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకుంటే కొంచెం లోపల షోల్డర్ దగ్గర చిన్న కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ ఫ్రాక్స్ అనేవి అటాచ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి బార్డర్ అటాచ్ చేసిన క్లాత్, ఫస్ట్ లైనింగ్ క్లాత్, దాని మీద బార్డర్ అటాచ్ చేసాను చూడండి, అది దాని మీద చిన్నది ఉంది కదా, చిన్న లేయర్ ఉంది కదా, అది ఈ మూడు వరుసగా పెట్టుకోండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్, తర్వాత ఏమో బార్డర్ అటాచ్ చేస్తాం చూడండి పెద్ద క్లాత్, అది తర్వాత వైర్ పీకో చేస్తున్నాం కదా చిన్న క్లాత్, అది పెట్టేసుకొని ఈ మూడు కూడా కలిపి ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. మనకు అటు ఇటు జరగకుండా ఉంటుంది. సేమ్ ఇలాగే ఇంకొక వైపు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కూడా మీరు ఈ మూడు వరుసగా పెట్టేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా చూసుకొని ఎక్కడ సాగదీయకుండా మొత్తం మూడు సమానంగా వచ్చేలా చూసుకొని ఈ విధంగా చివరి వరకు కూడా ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగే ఇంకొక పార్ట్ కూడా మీరు కుట్టు అనేది వేసేసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి లైనింగ్, తర్వాత బార్డర్ అటాచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్, తర్వాత ప్లెయిన్గా ఉన్న ఫ్యాబ్రిక్ పెట్టేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ బాడీ పార్ట్కి నేను ఇక్కడ డాట్స్ కూడా కుట్టేశానండి. అది వీడియో మిస్ అయింది, అది చూపిద్దాం అనుకున్నాను కానీ మీకు వీడియో మిస్ అయింది. నేను ఇంకా వచ్చే వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బాడీ పార్టు అలాగే మనం ఆల్రెడీ ఈ మూడు లైనింగ్ ఒరిజినల్స్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్స్ జాయింట్ చేసేసుకోండి. ఈ విధంగా రెండు కుట్లు వేసుకోండి, గట్టిగా ఉంటుందన్నమాట. ఓకేనా, రెండు వైపులా నేను జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ మెయిన్ సైడ్ జాయింట్లు చేయాలి. ఈ సైడ్ జాయింట్లోనే ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం మిడిల్కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ మనకు తెలుస్తుంది మిడిల్ పాయింట్ అనేది. ఇలా స్ట్రైట్గా పొడుగునే ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ కిందన వచ్చేసి నడుము లూజ్ మెజర్ చేయండి. నేను ఇక్కడ 9.5కి పెట్టాను, అది 9.5 కాదండి, నేను ఫస్ట్ మార్కింగ్లో 9 ఇంచెస్కి పెట్టాను కదా, తర్వాత మళ్ళీ 9 ఇంచెస్కి పెట్టేశానండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ చంక దగ్గర రావాలి, చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. ఓకేనా అండి, ఈ రెండు కూడా ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. సేమ్ ఇలాగే ఇటు పక్కన కూడా నేను ఇక్కడ మర్చిపోయి 9.5కి పెట్టేస్తానండి, 9 ఇంచెసే. ఇటు సైడ్ కూడా సేమ్ 9.5కి నడుము లూజు, తర్వాత పైన వచ్చేసి చెస్ట్ లూజు 10 ఇంచెస్కి. ఇటు పక్క ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే వెనక సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. బిగినర్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగుడు దిగుడు రాకుండా నీట్గా ఉంటుంది. అలాగే వెనక సైడ్ కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకొని ఇలాగ ఈ విధంగా మెజర్మెంట్ తీసేసుకొని ఇట్లా మొత్తం ఒక డ్రా చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఫస్ట్ డ్రా చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ హ్యాండ్ లూజ్ స్టార్టింగ్ రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ వరకు స్ట్రైట్గా తీసుకురండి. తర్వాత
ఇటు అబ్జర్వ్ చేయండి మీరు మంచిగా ఇటు సైడ్ చూడండి, సైడ్ జాయింట్లు నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా సమానంగా పెట్టేసుకోండి. ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఈ కుట్లు రెండు కూడా ఒకేలాగా వచ్చేలా చూసుకోండి. చూసుకొని చివరి వరకు కూడా ఇలా స్ట్రైట్గా కుట్టేయండి. ఇక్కడ ఏంటంటే మనం కట్ చేసిన బోట్నే కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, ఫిట్టింగ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ నడుం వరకు వచ్చిన తర్వాత ఈ నడుం దగ్గర ఒకసారి ఆగి ఈ మొత్తం లేయర్స్ అన్నీ కూడా నీట్గా తీసుకోండి సమానంగా. ఈ లేయర్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి మంచిగా సమానంగా తీసుకోండి. ఇక్కడ మీరు అంటే వీడియో కొంచెం మిషన్ కుట్టే పడట్లే కానీ వీడియో అంతా కూడా క్లారిటీగానే ఉంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి. ఈ ఈ లేయర్స్ అన్నీ కూడా ఫస్ట్ ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసేయండి. నీట్గా పెట్టేసి ఒక 3 లేదా 4, 5 ఈ 5 ఇంచెస్ వరకు వచ్చి ఎక్కడ రఫ్ చేయండి. మీరు రఫ్ చేసి ఆ దారాన్ని తీసేయండి. అక్కడ తీసేసి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ని పట్టుకొని మిగిలిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా పక్కకు దోసేయండి. ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకోండి. అప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ రఫ్ చేసిన కుట్టు పక్కనే దాన్ని ఆనుకొనే ఈ విధంగా ఒక కుట్టు అనేది స్ట్రైట్గా కుట్టుకోండి. ఓకేనా, దాన్ని ఆనుకొనే స్టార్ట్ చేయండి. రఫ్ చేసిన దాన్ని ఆనుకునే స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసి అక్కడ కూడా స్టార్టింగ్ రఫ్ చేసుకుంటా ఒక 1/2 ఇంచ్ విడుతోని కిందకి ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటా వచ్చేసేయండి. సేమ్ అలాగే దీని మీద ఇంకో కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఏం చేస్తారంటే కుట్టిన ఫస్ట్ లేయరు అలాగే సెకండ్ లేయరు ఈ 4 ఇలా పట్టుకోండి. మామూలుగా పట్టుకొని ఈ సెకండ్ లేయర్ని లైట్గా పక్కకి క్రాస్కి పెట్టి ఫస్ట్ లేయర్ని క్రాస్గా పక్కకు తప్పించేయాలన్నమాట. ఇది కూడా సేమ్ అలాగే చివరి వరకు ఇలాగా ఒక కుట్టు వేసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు లైనింగ్ ఎలా జాయింట్ చేయాలంటే చూడండి, మనం ఆల్రెడీ హ్యాండ్ జాయింట్ చేసుకున్నాం కదా, దాని పక్కన ఒక 1/2 ఇంచ్ లేదా 30 ఇంచ్ పక్కన ఒక కుట్టు హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. చివరి వరకు రండి. చివరి వరకు వచ్చిన తర్వాత ఈ నడుం దగ్గర మొత్తం ఇవన్నీ లేయర్స్ అన్నీ కూడా సమానంగా పట్టుకోండి. ఈ 5 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వచ్చి అలాగా ఇంకా మీరు అలా క్రాస్గా వచ్చేయండి. ఇంకా క్రాస్గా వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా పక్కకు తప్పించేసి ఈ లైనింగ్ అనేది కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. దీని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర ఈ 2 కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ స్ట్రైట్గా 3 కుట్లు ఉంటాయి కదా మన సైడ్ జాయింట్లకి, అలా అనమాట. ఇప్పుడు ఇలాగా మళ్ళీ ఆ లైనింగ్ మీద కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేసేయండి. 2 కుట్లు అయిపోతాయి, పైన 3 కుట్లు కూడా మనకి వచ్చేస్తాయి అన్నమాట. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి అర్థం కాలేదని, నేను మీకు ఇంకా క్లారిటీగా వివరిస్తాను. ఓకేనండి. ఇంతే అండి ఫ్రాక్ అనేది. ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇంకా ఇలా సైడ్ జాయింట్లు చేస్తే ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.